కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ ఖరారయ్యారు. రామచంద్రాపురం ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. రెండో జాబితాలో తనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అది కొంచెం బ్యాక్ వెళ్ళదు. చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం. సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అది కొంచెం బ్యాక్ వెళ్ళదు. చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం. తెలుగుదేశం జనసేన ఉమ్మడి రెండో జాబితా విడుదల చేయడం జరిగింది. అందులో రామచంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని వచ్చే ఎన్నికల్లో కష్టపడి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి మరి విజయం సాధిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నన్ను ఎన్నుకోవడం వెనకాల ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ అందరి పాత్ర ఉంది. మరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి రెండో జాబితా విడుదల చేయడం జరిగింది. అందులో రామచంద్రపురం